పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుండి? నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు, అక్కడి నుండి లేవనెత్తువాడు. అక్కడ కూర్చోబెట్టడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు, లేవనెత్తి స్థిరపరుస్తాడు. మనల్ని అలా దీనస్థితికి తీసుకెళ్ళకపోతే ఎందుకు అలా తీసుకొస్తాడో చెబుతాను. లోకపు చెత్తతో నిండి ఉన్నాం. నేను బ్లంట్ భాషలో వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. మిడిమాలం, నడమంత్రం అని ఉంటాయే, అవి బాగా నెత్తి నుండి ఎక్కువ ఉంటాయి తమ్ముడు. మనకి బాగా ఎక్కువ ఉంటాయి, నా క్షణానికి అంటుంటాయి. అవి మనకి ఈ అనుభవాలు చూపించకుండా అలాగ పైకి ఎత్తేసాడు అనుకో, అమ్మో మన మిడివేలం దెబ్బకి ఎవడు తట్టుకోలేడు. ఇక మన నడమంత్రం దెబ్బకి అసలు ఎవడు తట్టుకోలేడు. అందుకనే మనల్ని ఆయన ఆశీర్వదించగోరినప్పుడు నేల మట్టుకు దించుతాడు, నేల మట్టుకు తగ్గిస్తాడు. ఇక నడమంత్రాలు, మిడిమేలు, అహాలు, అహంకారాలు, కారాలన్నీ ఏం చేస్తాడు? అది దీన స్థితిని చూపించి అప్పుడు లేవనెత్తుతాడు. ఇక ఆ తర్వాత నీకు ఎంత సంపద అన్నా రాని, నిన్నెంతన్నా వాడుకొని, నిన్నెంతన్నా హెచ్చించని, నువ్వేమంటావు తెలుసా? ఇదంతా ఆయన కృప, ఇదంతా ఆయన కృప. మనుషులు వచ్చి నిన్ను పొగిడినా సరే స్వీకరించవు నువ్వు. వారు పిచ్చోళ్ళారా నన్ను పొగుడుతున్నారు, ఏముందిరా నా దగ్గర, నా బతుకు ఇది, ఈ స్థాయికి పోయినోడిని నేను, నన్ను మళ్ళా తీసుకొచ్చి ఇలా నిలబెట్టింది నా తండ్రి. అంతకుముందు దేవుడు నిన్ను విరగొట్టక ముందు నిన్ను జనం పొగుడుతుంటే ఈ మీసాలు ఇట్టు తిప్పుతుంటావు. ఏందనుకున్నాం మరి అంటుంటావు. ఇప్పుడు తెప్పవు. దేవుడు నిషాదించి మళ్ళీ లేవనెత్తాడు చూడు, అప్పుడు తెప్పవు. అప్పుడు జనం వచ్చి నువ్వు ఎంత అంటే నేను కాదు ప్రభు అంటుంటా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమైంది సోదరులు? నిజంగా అర్థమైందా? సేవకులకైనా ఇదే పద్ధతి. అంటే నేను వచ్చిన రూట్లో వస్తున్నారు వాళ్ళు కూడా, సెగ తగులుతుంది వాళ్ళకి కూడా. తగులుతున్నప్పుడు అన్నా అంటున్నారు, అంతే ఉంటుంది. అన్నా అంతే ఉంటుంది. వచ్చా, అదే దారిలో వచ్చా, వస్తున్నారుగా రండి, ఏం కాదు, ఆయన ఉన్నాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, అన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గ్రహించారు కదా? ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఇలా ఎందుకు వస్తాయి? ఆయన మహిమ కొరకు వస్తున్నాయి, మనల్ని ఖాళీ చేయడానికి వస్తున్నాయి, తన ప్రభావంతో మనల్ని నింపటానికి వస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు మన దీనస్థితిని చూసి అయ్యో పాపం అనుకున్నారు, చూసావు. ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తే కొంతమంది అయినా జాలిపడ్డోళ్ళు ఉన్నారు, చూసి అయ్యో పాపం అనుకున్నోళ్ళు, వాళ్ళందరూ ప్రభు వైపు తిరుగుతారు. కానాలోని మొదటి సూచక క్రియ యేసు చేసి తన మహిమను బయలుపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాసింది. కొంతమంది మహిమను చూడండి, మారు మనసు పొందరు, చూపిస్తాడు.
నీ జీవితాన్నే 10 మందికి ఒక సాక్ష్యంగా చూపిస్తాడు తమ్ముడు. చెల్లి, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, దిగజారిపోవద్దు. ఓదార్పు కోసం చెప్పట్లా, ఏదో మీ కన్నీళ్ళు అట్ట తుడవటానికి చెప్పట్లా, ఉన్న సంగతి చెప్తున్నా, దేవుడు చెయ్యబోతున్న సంగతి చెప్తున్నా. నా హృదయంలో దేవుడు చిన్న వాక్కు చెప్తున్నా. నేను ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఆ లైవ్లో వేలాది మంది ఉంటారు, తర్వాత వేలాది మంది చూస్తారు. ఎవరిని ఉద్దేశించి నా తండ్రి ఈ మాటలు మాట్లాడుతున్నాడో వారు ఖచ్చితంగా ఈ వాక్కును పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా.